హలో ఆల్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో మనకి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. సో దీని మీద మనకి కొత్తగా ఎఫ్క్యాట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఫ్లయింగ్ బ్రాంచ్, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ. సో గ్రౌండ్ డ్యూటీలో అగైన్ మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, సో ఈ పోస్టుల మీద మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగాయి. సో ఇందులో మనకి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫర్ కోర్సెస్ కమెన్సింగ్ ఇన్ జూలై 2025 కూడా ఉంది కనుక సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సో మే 30th నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో అగైన్ మనకి సో జూన్ 28th వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెరియర్ వెబ్సైట్ https అని చెప్పి సో కెరియర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .cdac.in అని చెప్పి ఒక సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అఫీషియల్ సైట్. సో ఈ సైట్లోకి మీరు వెళ్ళినట్టయితే కనుక మనకి ఎఫ్క్యాట్ యొక్క సంబంధించి ప్రతి ఒక్క దాని మీద కూడా మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఏమేమి రిక్వైర్మెంట్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి, సో సిలబస్ ఏముంటుంది, అండ్ సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొంతవరకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఈరోజు సెషన్లో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏమంటున్నారంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడ్మిషన్ టెస్ట్కి కావాల్సింది ఏంటంటే ఇది పర్టికులర్గా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా ఈ టెస్ట్ అనేది ఎలిజిబుల్గా ఉంటుంది. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే కనుక మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా మనకి ఎఫ్క్యాట్ని రాసుకోవచ్చు. అయితే ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ, అది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ కూడా అందులో ఉండడం జరిగాయి. సో కంప్లీట్గా ఎఫ్క్యాట్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మాత్రమే కండక్ట్ చేయబడుతుంది. సో అవి ఏ డేట్స్లో అంటే కనుక 9th ఆగస్ట్, 10th ఆగస్ట్ అండ్ 11th ఆగస్ట్. సో ఈ 3 డేస్లో మనకి ఎఫ్క్యాట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరు క్యాండిడేట్ కూడా సో కంపల్సరీగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ మెట్రిక్యులేషన్లో కావచ్చు లేదంటే ఇంటర్మీడియట్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో అది మ్యాండేటరీగా క్లియర్గా నీట్గా విజిబుల్గా ఉండాలి. సో అది ఏదైనా సరే రాంగ్ అనే ఒక స్టేట్మెంట్ కనుక వాళ్ళకి తెలిసినట్టయితే కంపల్సరీగా క్యాండిడేట్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ అనేవాళ్ళు లైబల్ కండిషన్స్ కింద క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ ఎగ్జామ్ కానీ లేదంటే ఆఫ్టర్ ఎగ్జామ్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. సో బిఫోర్ ఎగ్జామ్ ఆర్ ఆఫ్టర్ ఎగ్జామ్, సో మనం ఎగ్జామ్ రాసే ముందు కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత కానీ మనకి AFSB అనే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెస్ట్లో కనుక ఎవరైతే క్యాండిడేట్ కొన్ని ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేశారో సో అవి కనుక రాంగ్ కానీ లేదంటే ఫాల్స్ అని కానీ తెలిస్తే కనుక ఆ పర్టికులర్ క్యాండిడేట్ని ఎఫ్క్యాట్ నుంచి తొలగించడం జరుగుతుంది. కనుక కరెక్ట్గా మనం ఏవైతే మనం ఫామ్ అనేది ఫిల్ చేస్తామో అది కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద మనకి మేర్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అని చెప్తున్నారు కదా, సో అదేంటంటే కేవలం అడ్మిట్ కార్డ్ కానీ లేదంటే కాల్ ఆఫ్టర్ లెటర్ అంటే కాల్ లెటర్ జారీ చేసినంత మాత్రాన ఆ పర్టికులర్ క్యాండిడేట్ అనేవాళ్ళు వాళ్ళ ద్వారా యాక్సెప్ట్ చేయబడతారని అర్థం కాదు. సో అంతవరకు కూడా క్యాన్సిలేషన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే కాల్ లెటర్ ఆల్రెడీ వస్తుందో వాళ్ళకి కన్ఫామ్గా జాబ్ ఉంటుందని కూడా చెప్పలేము. సో వన్స్ వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాతనే తను పర్మనెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అగైన్ మనకి ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, లేదు అంటే కోర్స్ నెంబర్ ఏంటి, ఎంట్రీ ఏంటి, బ్రాంచ్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్డ్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎంట్రీ, బ్రాంచ్, కోర్స్ నెంబర్ అండ్ వేకెన్సీస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రీ మనకి ఎఫ్క్యాట్ ఉంది అండ్ ఎఫ్క్యాట్ ఎంట్రీ ఉంది అంటే ఎగ్జామ్ ద్వారా మనం దీనిలో అంటే ఏదైతే మనకి గ్రౌండ్ డ్యూటీ అండ్ ఫ్లయింగ్ డ్యూటీస్ ఉన్నాయో ఇందులో జాయిన్ అవ్వచ్చు. వాటితో పాటు NCC ద్వారా కూడా మనం జాయిన్ అవ్వచ్చు. సో NCC ద్వారా కూడా జాయిన్ అయ్యి ఇక్కడ చూసినట్టయితే మనకి NCC స్పెషల్ ఎంట్రీ అని కూడా చూపించడం జరిగింది, అవునా. సో ఇక్కడ మనకి సో కంప్లీట్గా ఇక్కడ చూసినట్టయితే ఎంట్రీ ఎఫ్క్యాట్ అండ్ మనం 2 వాటిల ద్వారా ఎంటర్ అవ్వచ్చు. సో ఫస్ట్ వన్ ఎఫ్క్యాట్ అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే కనుక NCC స్పెషల్ ఎంట్రీ. ఓకే, సో ఓన్లీ NCC స్పెషల్ ఎంట్రీ అనేది ఫ్లయింగ్ వేకెన్సీస్కి మాత్రమే అది ఉపయోగపడుతుంది. గ్రౌండ్ డ్యూటీకి అంటే ఏదైతే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఉందో దానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అదే మనకి ఎఫ్క్యాట్ రాసుకుంటే కనుక
ఫ్లయింగ్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అండ్ గ్రౌండ్ డ్యూటీ ఏదైతే నాన్ టెక్నికల్ ఉందో దానికి కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసేసరికి మనకి కోర్స్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఫ్లయింగ్కి అయితే కనుక కోర్స్ నెంబర్లు ఇవి, అండ్ ఏదైతే మనకి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఉందో దానికి కోర్స్ నెంబర్లు ఇవి, అండ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి 217 అని 25G అని SSC అని అండ్ MNW అని చెప్పి ఈ కోర్స్ నెంబర్ ఇది అంతా కూడా. అండ్ ఫ్లయింగ్కి ఇక్కడ NCC స్పెషల్ ఎంట్రీ ద్వారా అయితే కనుక ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనం చూసుకుంటూ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెన్కి అండ్ ఉమెన్కి సంబంధించి ఈ గ్రౌండ్ డ్యూటీ వేకెన్సీస్ అండ్ ఫ్లయింగ్ వేకెన్సీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో మెన్ అయితే కనుక కంప్లీట్గా మనకి ఫ్లయింగ్కి అయితే కనుక 18 వేకెన్సీస్ ఉన్నాయి, ఉమెన్కి అయితే కనుక 11 వేకెన్సీస్ ఉన్నాయి. అదే మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి అయితే కనుక ఇక్కడ 88 ఉన్నాయి, ఇక్కడ 36 ఉన్నాయి, అండ్ ఉమెన్కి వచ్చేసరికి 23 అండ్ 9. సో అదే మనకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి వస్తే కనుక వెపన్ సిస్టమ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్ అండ్ మనకి ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో అందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ 14 ఉంటే ఇక్కడ ఉమెన్స్లో మనకి 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అదే ఇక్కడ మనకి 43 ఉన్నాయి, అండ్ అడ్మినిస్ట్రేటివ్లో 11, సో లాజిస్టిక్స్లో 13, ఇక్కడ 4, అవునా. అకౌంట్స్లో 10 ఉన్నాయి, అండ్ ఇక్కడ ఉమెన్స్కి వచ్చేసరికి అకౌంట్స్లో 2, ఎడ్యుకేషన్ 7 అండ్ ఇక్కడ కూడా 2 ఉన్నాయి. అండ్ లాస్ట్ వేకెన్సీస్లో కూడా సో మనకి మెన్కి వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి, ఉమెన్కి వచ్చేసరికి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అదే మనకి NCC స్పెషల్ ఎంట్రీ అనుకోండి. సో 10% సీట్ అవుట్ ఆఫ్ CDSE వేకెన్సీస్ ఫర్ TC అండ్ వేకెన్సీస్ ఫర్ SSC అని చెప్తున్నారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. NCC ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇవి చూసి మాత్రమే మనం అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. Is it clear all of you? Okay. సో వేకెన్సీస్ అయిపోయి తర్వాత టైప్ ఆఫ్ కమిషన్. సో కమిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి SSC ఫర్ మెన్ అండ్ ఉమెన్ అంటున్నారు, అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది. సో ఏదైతే ఒక ఎంగేజ్మెంట్ పీరియడ్ అనేది ఉంటుందో ఫ్లయింగ్ బ్రాంచ్కి, అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్కి, సో వాళ్ళకి 14 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమిషనింగ్ అనేది ఉంటుంది. ఏదైతే కమిషనింగ్ అనేది జరుగుతుందో అది డేట్ ఫ్రమ్ ది 14 years అనమాట. సో ఇది ఎలా ఎంగేజ్మెంట్ పీరియడ్ అనమాట, అంటే షార్ట్ టర్మ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అదే మనకి ఇక్కడ సెకండ్ వన్ చూసినట్టయితే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కూడా SSC ఆఫీసర్స్ వుడ్ బి ఫర్ ఎ పీరియడ్ 10 years. ఇక్కడ 10 years ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే మనకి 14 years ఇచ్చారు, అవునా. సో ఇంకా మనకి గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ కమిషన్ అంటున్నాం. పర్మనెంట్ కమిషన్స్ కూడా మనకు ఉంటాయి. అది డేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత, అంటే లైక్ విల్లింగ్నెస్ కానీ, వేకెన్సీస్ కానీ, సూటబిలిటీ కానీ, మెరిట్ బట్టి ఈ కమిషన్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఇలా మనకి కమిషన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ చూసినట్టయితే ఐదర్ జెంట్స్ కావచ్చు లేదంటే లేడీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా SSC ఆఫర్ల ఎంగేజ్మెంట్ పీరియడ్ కమిషన్ తేదీ నుండి 14 సంవత్సరాలు ఉంటుంది. అదే మనకి గ్రౌండ్ డ్యూటీ అయితే కనుక ఎలా ఉంటుంది, ఆఫీసర్ ప్రారంభ పదవి కాలం అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా 10 ఏళ్ల సర్వీసెస్ అవసరాలు అనేవి వాళ్ళకి మ్యాండేటరీగా ఉంటాయి. అదే రిమైనింగ్ వచ్చేసరికి అనుకూలతను బట్టి, అంటే ఏదైతే మనకు ఉన్నదో విల్లింగ్నెస్ కానీ, సూటబిలిటీ కానీ, మెరిట్ బట్టి కానీ, వేకెన్సీస్ బట్టి కానీ, అవైలబిలిటీని బట్టి కానీ మనకి కమిషన్ అనేది ఉండటం జరుగుతుంది. తర్వాత మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఏంటంటే నేషనాలిటీ ఫస్ట్. సో ఎప్పుడు కూడా నేషనాలిటీ అనేది ఇండియన్ అయ్యే ఉండాలి. సో ఆ యాక్ట్ ఏంటి చూడండి, ఫర్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం సో నేషనాలిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి ఫ్లయింగ్ బ్రాంచ్ అది NCC స్పెషల్ ఎంట్రీ అవ్వచ్చు లేదంటే FCAT ఎంట్రీ అవ్వచ్చు. రెండు వాటికి కూడా 20 మినిమం ఏజ్ ఎంత అంటే కనుక 20 to 24 years. ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అంటే కనుక జూలై 1st తేదీకి 20 to 25 years అయి ఉండాలి. సో అంటే అది ఎప్పుడు పుట్టుండాలి, సో జూలై 2 అంటే 2001 నుంచి 2005 లోపు పుట్టుండాలి, అంతే కదా. అలా అయితేనే మనకి 20 to 24 years అనేవి అవ్వటం జరుగుతుంది. సో రిలాక్సేషన్ కూడా ఉంది, రిలాక్సిబుల్ అప్ టు 26 years అంటున్నారు. సో రిలాక్సిబుల్ అప్ టు 26 years అంటే సో 1999 వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని అర్థం. సో అగైన్ మనకి సెకండ్ చూసినట్టయితే గ్రౌండ్ డ్యూటీ అండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి 20 years to 26 years యాజ్ ఆన్ 1st July 2025, అంటే దట్ ఈస్ బోర్న్ బిట్వీన్ 2nd July 1999 to 1st July 2005.
అవునా, బోత్ డేట్స్ కూడా ఇంక్లూజివ్ అని ఇచ్చారు. సో జాగ్రత్తగా మనం అప్లికేషన్ ఫామ్ చదివిన తర్వాతనే, ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాతనే మనం అప్లై చేసుకోవాలి. లేదు అంటే కనుక లైబుల్ కండిషన్స్ కింద మనం ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అగైన్ మనకి మ్యారిటల్ స్టేటస్ ఇచ్చారు. సో అది మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, ఎవరైతే ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అన్మ్యారీడ్ అయ్యి ఉండాలి. మ్యారీడ్ పర్సన్స్ దీనికి ఎలిజిబుల్ కాదు. మ్యారీడ్ పర్సన్స్ దీనికి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ అన్మ్యారీడ్ పర్సన్స్ మాత్రమే. సో ఎఫ్కాట్కి ఎలిజిబుల్ పర్సన్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో మనకి కింద ఏమంటున్నారంటే మెట్రిక్యులేషన్ కానీ లేదంటే సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేది పర్టికులర్గా దానిలో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా చూపించకపోతే కనుక సో వాళ్ళు అటువంటి సిచ్యువేషన్స్లో ఎయిదర్ ప్రిన్సిపల్ ద్వారా కానీ లేదు అంటే కనుక వైస్ ప్రిన్సిపల్స్ ద్వారా కానీ సో ఎవరైతే ఆ కాపీని పర్టికులర్గా తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి ఆ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మెట్రిక్యులేషన్ అండ్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే ఏదైతే టీసీ ఉందో దాని మీద మస్ట్ అండ్ షుడ్గా ఉండేలా చూసుకోవాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో డేట్ ఆఫ్ బర్త్ అనేది మన సెకండరీ ఎడ్యుకేషన్ మీద కానీ మెట్రిక్యులేషన్ మీద కానీ లేకపోతే కనుక వాళ్ళు ఈ ఎఫ్కాట్ రాసినప్పటికీ కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, అగైన్ మనకి సో క్యాండిడేట్ షుడ్ నాట్ అని మనకి ఇవ్వడం జరిగింది. మీరు పైన అబ్జర్వ్ చేసినట్టయితే క్యాండిడేట్ షుడ్ నాట్ నోట్ దట్ ఓన్లీ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రిక్యులేషన్ ఆర్ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ అన్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఆన్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ బై ద ఐఏఎఫ్ అండ్ నో సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ ఇస్ చేంజ్ విల్ బీ కన్సిడర్ ఆర్ గ్రాంటెడ్ అంటున్నారు. అంటే ఏదైతే మనం ఒక దరఖాస్తుని ఇస్తున్నామో ఆ రోజున సమర్పించిన రోజు అనేది మెట్రిక్యులేషన్ కానీ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కానీ లేదంటే తత్సమాన ధృవీకరణ పత్రం అంటారు. సో అందులో కానీ నమోదు చేసి మాత్రమే ఉండాలి. అలా అయితేనే ఐఎఫ్ఎఫ్ చేత ఆమోదించబడుతుంది అనేది సో కింద పాయింట్లో మనకి చెప్పబడుతుంది. సో ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మెట్రిక్యులేషన్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మీద ఏదైతే లీవింగ్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్నే మనం టీసీ అని చెప్పుకుంటాం, అవునా. సో దీని మీద మస్ట్ అండ్ షుడ్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అలా ఉండకపోతే కనుక మనం రీచేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రిన్సిపల్ ద్వారా కానీ వైస్ ప్రిన్సిపల్ ద్వారా కానీ లేదంటే స్కూల్ ఆఫ్ సూపర్వైజర్ ద్వారా కానీ చేంజ్ చేసుకుంటేనే దీనికి మీరు ఎలిజిబుల్ అనేది చెప్పడం జరుగుతుంది. స్పెసిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ద క్యాండిడేట్ షుడ్ ఎక్సర్సైజ్ డ్యూ కేర్ వైల్ ఎంటరింగ్ their date of birth. If on verification at a subsequent stage variation is found in their date of birth from the one entered in their matriculation or equivalent examination certificate will render them disqualified. So ఎవరి దాని మీద అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదో సర్టిఫికేట్ మీద వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం కూడా జరుగుతుంది కనుక సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీ లీవింగ్ సర్టిఫికేట్ మీద మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అవ్వచ్చు లేదంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అవ్వచ్చు అంటే సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అవ్వచ్చు ఆ పర్టికులర్ 2 సర్టిఫికేట్స్ మీద కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీగా ఉందా లేదా అనేది రీచెక్ చేసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో తర్వాత మనం చూసినట్టయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఫ్లయింగ్ బ్యాచ్కి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ గ్రౌండ్ డ్యూటీకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది ఇక్కడ చూద్దాం. సో మనం ఫ్లయింగ్ బ్యాచ్కి వచ్చేసరికి సో క్యాండిడేట్ అనేవాళ్ళు కంపల్సరీగా 50% మార్క్స్తో ఏదైతే ఇంటర్ చదివి ఉంటారో ఆ ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి అండ్ ఫిజిక్స్ ఉండాలి. ఈ 2 సబ్జెక్ట్స్ కూడా ఉండాలి, మ్యాథ్స్ ఉండాలి అండ్ ఫిజిక్స్ ఉండాలి. మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్తో ఇంటర్లో చదువుతూ 50% మార్క్స్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళు మాత్రమే ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎలిజిబుల్. దానితో పాటు గ్రాడ్యుయేషన్ ఏదైతే 3 years డిగ్రీ కోర్స్ అనేది ఉంటుందో అది ఎటువంటి డిసిప్లిన్ అయినా కావచ్చు కానీ మస్ట్ అండ్ షుడ్గా 3 years డిగ్రీ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళైతే కనుక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మినిమం 60% మార్క్స్ని కలిగి ఉంటే కనుక ఇంటర్ ప్లస్ డిగ్రీ లేదు అంటే కనుక ఇంటర్ ప్లస్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ డిగ్రీ సో ఇలా ఎవరైతే ఇంటర్లో 50% సో డిగ్రీ ఆర్ బీటెక్లో 60% మార్క్స్ని కలిగి ఉండి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎలిజిబుల్. అండ్ దానితో పాటు లేదు అది కూడా కాదు అనుకుంటే క్యాండిడేట్స్ అనేవాళ్ళు సెక్షన్ ఏ సెక్షన్ బి అనే ఒక ఎగ్జామ్ని ఏదైతే ఇంజనీర్స్ మెంబర్షిప్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో అందులో కనుక క్వాలిఫై అయితే కనుక వాళ్ళు కూడా అది కూడా 60% మార్క్స్
ఉంటే కనుక వాళ్ళు మాత్రమే ఈ ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అగైన్ మనకున్నది ఏంటి అంటే కనుక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్. సో ఇక్కడ టెక్నికల్ వేరు అండ్ నాన్ టెక్నికల్ వేరు, అవునా. సో గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజనీర్ వేకెన్సీ అనేది మనకు ఉంది. దాన్నే మనం ఏఈఎల్ అంటాం, అంటే ఏరోనాటికల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్. సో ఆ పోస్ట్ని అయితే కనుక మనం ఏఈ బ్రాకెట్లో ఎల్ అని మనకు చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మీకు తెలుస్తుంది, అవునా. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కలిగి ఉండి 50% మినిమం మార్క్స్ వస్తే కనుక వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దానితో పాటు డిగ్రీ కానీ బీటెక్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ పీజీ కావచ్చు, ఇలా ఏం చేసినా కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ దానితో పాటు మనకి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్ కావచ్చు, ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లేదు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇలా ఏవేవైతే కోర్సెస్ ఉన్నాయో. అండ్ ఇంకా మనకున్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మైక్రోవేవ్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. అగైన్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ అని, కంట్రోల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, ఎలక్ట్రిక్ పవర్ మిషనరీ ఇంజనీరింగ్, ఇన్ఫోటెక్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ. సో ఇలా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్. సో ఫస్ట్ దీంట్లో ఉండేది ఎలక్ట్రికల్, ఎల్ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ అని చూపిస్తున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏఈఎం అంటే మెకానికల్ అనమాట. సో ఇందులో కూడా మనకి ఏదైతే ఇంటర్మీడియట్ చేశారో ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అనేవి మినిమం మార్క్స్ అనేవి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో కలిగి ఉండాలి. దానితో పాటు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేసి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. సో ఇందులోకి వచ్చేసరికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ మెకాట్రానిక్స్ or else industrial engineering, manufacturing engineering, production and industrial engineering. ఇలా వీళ్ళు చేసిన వాళ్ళు కూడా మనకి ఏరోనాటికల్ మెకానికల్ ఇంజనీరింగ్కి ఆ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మనకి సెకండ్కి వచ్చేసరికి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. ఇప్పటి వరకు మనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ చెప్పుకున్న, మెకానికల్ ఇవి 2 వేకెన్సీస్. అదే ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసరికి మనం కొన్ని చూసాం, అవునా. అదే మనకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి వచ్చేసరికి వెపన్ సిస్టమ్ అని WS బ్రాంచ్ అనేది ఇందులో ఒక వేకెన్సీ ఉంది. ఇందులో కూడా సో ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అంటే ఇంటర్లో ఎంపీసీ అయ్యి ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు 50% మార్క్స్తో ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదంటే 3 years డిగ్రీ కోర్స్ అయితే ఏదైనా ఏ డిసిప్లిన్ అయినా కావచ్చు చేసి ఉండాలి. అండ్ లేదు దానితో కూడా కాకుండా బీఈ బీటెక్ డిగ్రీ, సో ఇటువంటి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ సెకండ్ వన్ మనకున్నది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్. ఆల్రెడీ మనకున్న నోటిఫికేషన్స్లో సో మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది ఆల్రెడీ మనం చూసాం. సో అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినట్టయితే సో సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10+2 గ్రాడ్యుయేట్ డిగ్రీ మినిమం 3 years చేసి ఉండాలి. సో అందులో కూడా 60% మార్క్స్ అనేవి ఈక్వలెంట్గా ఉండాలి విత్ అండర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మినిమం 60% మార్క్స్తో కలిగి ఉంటే కనుక వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్కి వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ మన కింద చూసినట్టయితే అకౌంట్స్ బ్రాంచ్ ఉంది, కానీ ఇందులోకి వచ్చేసరికి సో బీకామ్ డిగ్రీ అంటున్నారు, మినిమం 3 years కోర్స్. అండ్ బ్యాచిలర్ ఏదైతే మనకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉందంటే BBA చేసి ఉండాలి, లేదు అంటే బీకామ్ చేసి ఉండాలి, ఆర్ఎల్స్ CA చేసి ఉండాలి. ఎందుకు ఇదంతా కూడా మనకి ఫైనాన్స్కి సంబంధించింది అకౌంట్స్ అనగానే. సో CA కావచ్చు, CMA కావచ్చు, CA CPI ఇవన్నీ దేనికి సంబంధించినవి, అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించినవి కనుక సో CA కానీ CMA కానీ CS కానీ CFA చేసిన వాళ్ళు అయితే కనుక అకౌంట్స్ బ్రాంచ్ వేకెన్సీకి వాళ్ళు ఎలిజిబుల్. అగైన్ మనకి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏవేవి చదవాలి అంటే ఎడ్యుకేషన్ కూడా ఉంది.
సో బీఎస్సీలో మనం ఫైనాన్స్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ క్యాండిడేట్స్ కూడా మనకి అకౌంట్స్ బ్రాంచెస్కి వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ చూసినట్టయితే కనుక ఒక క్యాండిడేట్ అనేవాళ్ళు ఇంటర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ని, అది ఏ డిసిప్లిన్ అయినా కావచ్చు, 50% మార్క్స్ని కలిగి ఉంటే సరిపోతుంది. అగైన్ మనకి గ్రాడ్యుయేషన్లోకి వచ్చేసరికి 60%, పోస్ట్ మనకి పాస్ 10th + 12 అయితే కనుక మనకి 50% మార్క్స్ని కలిగి ఉంటే కనుక ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో మనకి ఎడ్యుకేషన్ బ్రాంచ్లో మనకి ఎఫ్కాట్లో వేకెన్సీ అనేది ఉంది. అండ్ మెట్రాలజీ, సో మెట్రాలజీకి వచ్చేసరికి సో ఓన్లీ ఇంటరే కాకుండా బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ని కలిగి ఉండాలి విత్ మినిమమ్ మార్క్స్ ఆఫ్ 60% ఈక్వలెంట్ ఆర్ 4 years గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిసిప్లిన్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్స్. ఆ స్ట్రీమ్స్ ఏంటి అంటే కనుక కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్. అగైన్ మనకి ఇంకా కోర్సెస్ అండ్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ మైక్రోవేవ్. అగైన్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ మనకి ఇక్కడ వరకు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం తెలుసుకున్నామంటే ఏజ్ ఎంత ఉండాలి, సో అన్మ్యారీడ్ అయి ఉండాలి, 20 to 24 అయితే కనుక ఫ్లయింగ్ కానీ, 20 to 26 అయితే కనుక గ్రౌండ్ డ్యూటీకి ఏజ్ మినిమం రిక్వైర్డ్ ఏజ్ అని మనం చెప్పుకున్నాము. అండ్ పర్సన్ ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో వాళ్ళు పర్టికులర్గా సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. అండ్ ఇప్పటి వరకు మనం చూసుకున్నది అబ్జర్వ్ చేసినట్టయితే ఎయిదర్ ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ ఆర్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అనేవి కామన్. సో ఇవి ఉంటేనే దీనికి వాళ్ళు ఎలిజిబుల్ అనేది తెలుసుకున్నాం. అండ్ రిమైనింగ్ స్ట్రీమ్స్లో కూడా ఏమేమి ఎలిజిబుల్ అనేది చూసాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి సో మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ నోట్ ఏంటి అంటే కనుక ఎవరైతే 12th స్టాండర్డ్లో చదివారో వాళ్ళు మాత్రమే, ఆ పర్టికులర్ క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ దేనికి, ఫర్దర్ కోర్సెస్కి అప్లై చేయటానికి. ఏదైతే ఎఫ్క్యాట్ ఉందో ఆ ఎఫ్క్యాట్కి అప్లై చేయటానికి వాళ్ళు మాత్రమే అర్హులు. ఎవరైతే 10+2 విధానంలో 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. రిమైనింగ్ ఎవరు కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అగైన్ నోట్ ఏంటంటే 1 seat ఈజ్ రిజర్వ్డ్ ఫర్ లా క్వాలిఫైడ్ స్టూడెంట్. ఎవరైతే లా క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్లో వాళ్ళకి ఒక సీట్ అనేది రిజర్వ్డ్గా ఉంటుంది. అగైన్ మనం చూద్దాం ఒకసారి. అండ్ రిమైనింగ్ నోట్స్ కూడా మనకి ఇవ్వటం జరిగాయి. అండ్ నోట్ 3 చూసినట్టయితే మనం, సో ఇన్ కేస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ అవార్డెడ్ గ్రేడ్స్ అండ్ సిజిపిఏ ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్ అని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకవేళ స్టూడెంట్స్ అనేవాళ్ళు మార్కులకు బదులుగా గ్రేడ్లు కానీ లేదంటే సీజీపీఎల్ కానీ ఇస్తే కనుక వారు ఏవైతే డిగ్రీ ఒక యూనివర్సిటీ నుంచి ఆ సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటున్నారో అది మనకి మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే ఉన్నాయో అవి మార్క్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కన్వర్ట్ చేసుకొని మనం ఏవైతే మనకి అప్లికేషన్ ఫామ్లో మనం ఫిల్ చేస్తామో అక్కడ మనం ఇవి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి, ఇక్కడ కన్వర్ట్ చేయడం కూడా వాళ్ళే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, అది కూడా 31st May 2025 అంటున్నారు. చూడండి, దే రిక్వైర్డ్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ బై 31st May 2025 అని అంటున్నారు. అండ్ అందులో కూడా మినిమం మనకి 60% మార్క్స్ అనే ఉండాలి సెక్యూర్డ్గా. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ సప్లైస్ అనేవి ఉండకూడదు, కంప్లీట్గా వాళ్ళు క్లియర్ అయ్యి ఉండాలి. సో క్లియర్ కట్గా చెప్పుకోవాలి అంటే కనుక ఒకవేళ అభ్యర్థులకు మార్కులకు బదులుగా గ్రేడ్లు కానీ సీజీపీఎల్ కానీ ఇస్తే వారు డిగ్రీ పొందిన విశ్వవిద్యాలయం ధృవీకరించిన విధానం ఆధారంగా గ్రేడ్లు సీజీపీఎల్ను మార్కుల శాతానికి మార్చడం జరగాలి. సో ఏవైతే మనకి సీజీపీఏ అండ్ గ్రేడ్స్ ఉన్నాయో ఆ గ్రేడ్స్ అనేవి అవుట్ ఆఫ్ 10కి మార్క్స్గా మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇచ్చారు చూసారా. So conversion of grades or CGPA to percentage marks would be based on the procedure certified by the university from where they have obtained the degree. So ఎలా multiplied 10 అంటున్నారు, multiplied by 10 to get equivalent percentage అని అంటున్నారు. అవునా? అగైన్ మనం నోట్ 4 చూసినట్టయితే నోట్ 4లో చూడండి, ఒకవేళ CGPA కానీ సర్టిఫికేట్ కానీ మార్చడానికి అవ్వకపోతే కనుక అగైన్ వాళ్ళు
డిక్లరేషన్ కింద ఇవి ఇవ్వాలి. డిలే ఇన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ ఎనీ అదర్ గ్రౌండ్ వాట్స్ ఎవర్ అని అడుగుతున్నారు. సో మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడున్న ప్రజెంట్ స్టేజెస్లో అయితే కనుక ప్రజెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్లో అయితే కనుక ఐదర్ సీజీపీఏ లేదంటే పర్సంటేజ్. సో ఇలా కాకుండా పర్సంటేజ్ని కావచ్చు, లేదంటే సీజీపీఏని కావచ్చు, లేదంటే గ్రేడ్స్ని కావచ్చు, వీటిని 10తో మల్టిప్లై చేసి అవుట్ ఆఫ్ 10 పాయింట్ స్కేల్కి మల్టిప్లై చేసి ఆ సీజీపీఏని మార్క్స్గా కన్వర్ట్ చేసి మనం అప్లికేషన్ ఫామ్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా మనకి దాని తర్వాత మనకి కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ అనేది జరుగుతుంది. సో అందులో ప్రతి ఒక్కరు అటెంప్ట్ అవ్వాలి. సో అందులో ఎవరైతే ఫెయిల్ అవుతారో ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా సో లేదు ఫ్లయింగ్ బ్రాంచ్ ద్వారా కానీ ఎవరైనా సరే డిబార్ చేయబడినా కానీ లేదంటే ఎటువంటి సస్పెండెడ్ కేసెస్ కానీ వాళ్ళ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో రిమైనింగ్ అన్నీ కూడా ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో హైట్ ఎంత ఉండాలి, సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కింద సెషన్లో ఉంది. సో ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే తెలుసుకున్నాం అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో రిమైనింగ్ వాటికి వచ్చేసరికి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మేము నెక్స్ట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియో చూడండి. సో ఎఫ్కాట్కి అందరూ అప్లై చేసుకోండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎఫ్కాట్ అనేది మనకి ఎగ్జామ్స్ ఏ డేట్స్లో జరుగుతాయి, సో క్రైటీరియా ఏంటి అంటే కనుక మనం చూసినట్టయితే సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకి మెయిన్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్లయింగ్ బ్రాంచ్ ఒకటి, గ్రౌండ్ డ్యూటీ ఒకటి. ఓకే, సో ఈ ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీలో సో ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మ్యారీడ్ అయి ఉండాలా, అన్మ్యారీడ్ అయి ఉండాలా, ఏజ్ ఎంత ఉండాలి అనేది మనం చెప్పుకున్నాం. సో సింపుల్గా ఏజ్ అయితే కనుక ఫ్లయింగ్ బ్రాంచ్కి 20 to 24 ఇయర్స్ ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి 14 ఇయర్స్. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్. సో గ్రౌండ్ డ్యూటీకి అయితే కనుక సో గ్రౌండ్ డ్యూటీలో మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఉన్నాయి. అందులోనే ఏరోనాటికల్, మెకానికల్ అండ్ ఏరోనాటికల్ ఎలక్ట్రికల్ అయితే కనుక మనకి టెక్నికల్. అదే మనకి నాన్ టెక్నికల్కి వచ్చేసరికి సో డిఫరెంట్ చూసాం, ఎడ్యుకేషన్ అని, అకౌంట్స్ అని, లాజిస్టిక్స్ అని, సో అడ్మినిస్ట్రేటివ్ అని, ఫైనాన్స్ అని, అకౌంట్స్ బ్రాంచ్ అని, ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కనుక సో ఎవరైతే ఎఫ్కాట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో తొందరగా అప్లై చేసుకోండి. సో మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 30 May 2024 అంటే May 30th మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 28th June అంటే ఈ మంత్లో మనకి 28th మనకి ఎండ్ అయిపోవడం జరుగుతుంది కనుక సో ప్రతి ఒక్కరూ హరియప్గా అప్లై చేసుకోండి. సో హౌ టు అప్లై అనేది మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాము. అండ్ సిలబస్ అండ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, సో ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ప్రతి ఒక్క సిలబస్ నుంచి వచ్చే టాపిక్ వైజ్ చాప్టర్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది కనుక సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోకి కూడా ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి.